సమానాధిక వర్జిత. సమానాధిక వర్జిత అంటే ఆమెతో సమానమైన వాళ్ళే లేరు ఈ ప్రపంచంలో. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద. సర్వశక్తిమయి అంటే ఆమెకు సాధ్యం కాని పనే లేదు అసలు. ఈ ప్రపంచంలో ఉప్పు నీళ్లు మంచినీళ్ళుగా మార్చటం, పిచ్చివాడిని మంచివాడిగా మార్చటం ఎవరికి మార్చింది ఆమె? కాళిదాసు ఆ కవిది. ఆయన గొర్రెల కాపరి పిచ్చివాడుగా ఉండేవాడు. అటువంటి వాడిని మహా కవిని చేసి దేన్నైనా మార్చేస్తున్నాను. ఆమెకు సాధ్యం కాని పని లేదు. ఆమెను మించిన వాళ్ళు అంత ముందే లేరు. సర్వజ్ఞ సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద. అందరినీ, సద్గతి అంటే అందరినీ మంచి మార్గంలో నడిపించి జీవిత పరమార్థాన్ని అందుకునేటట్టు చేసే సర్వేశ్వరి అందరిలో ఉంటుంది, ప్రతి వాళ్ళలో ఉంటుంది. సర్వజ్ఞ సాంద్రకర్ణ సమానాధిక వర్తిత. అందరిలో ఆమె కూర్చొని వాళ్ళల్లో ఉండి చెడునంతా పోగొట్టి మంచి మార్గంలో నడిపించి జీవిత పరమార్థాన్ని అందుకునేటట్టు చేసే సర్వేశ్వరి ఆమె. నువ్వేంటి తెలిసి తెలియకుండా అమ్మ దగ్గరికి వెళ్తేనే చాలు. ఉపాసకుడుగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా? అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఉప ఆసనం. ఊరికనే కాకుండా దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవడం ఉపాసకుడు అంటే. అమ్మ మనసులో అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నామా వాడి మంచి చెడులంతా ఆమె చూస్తుంది. సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి. సర్వేశ్వరి అంటే నీకు అన్ని మొత్తం జీవితంలో కానీ ఈ ప్రపంచంలో ఏది కావాలో వాటన్నిటినీ అందుకునేటట్టు చేసే సర్వేశ్వరి ఆమె. అందరిలో ఉంటుంది, అందరితోటూ ఉంటుంది, అంతటా ఉంటుంది. ఆమె సర్వాంతర్యామి సర్వమయి. నువ్వు భావన చేసుకోవడమే కావాలి. దీనిలో అమ్మవారు ఉందని నమ్మకం, భక్తి, విశ్వాసం ఈ మూడు పెట్టుకొని ఎవడైతే అమ్మవారి దగ్గరికి వెళ్తాడో నీ నమ్మకాన్ని ఆమె వమ్ము చేయదు. అంత బాగా ఆమె ఇలా చెప్పుకుంటే భక్తి వస్య, భక్తికి వస్య అయిపోతున్నారు. సర్వమంత్ర స్వరూపిణి. ప్రతి మంత్రంలో మనం ఆ మంత్రం చేస్తే బాగున్నా, ఈ మంత్రం చేస్తే బాగున్నాం అనుకుంటాం. ప్రతి మంత్రాల్లో, అన్ని మంత్రాల్లో ఆమె శక్తి రూపంగా ఉంటుంది. శక్తి రూపంగా ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? బీజాక్షరాల్లో, ఆ శబ్దంలో, ధ్వనిలో శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి మంత్రంలో ఆమె ఉంటుంది. ఆమె లేని మంత్రం ఎట్లా పలుకుతా? పలకలేవుగా. ఉచ్చారణ చేసేటువంటి శక్తి కావాలి, ఎనర్జీ కావాలంటే ఆ శక్తి ఆమె కదా. కాబట్టి ప్రతి మంత్రంలో ఆమె ఉంది. సర్వమంత్ర స్వరూపిణి. అన్ని మంత్రాలు సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని. అన్ని మంత్రాలు, అన్ని యంత్రాలు, అన్ని తంత్రాలు అన్నీ ఆమెను ఆశ్రయించినవి. ఆమె అనుగ్రహం లభిస్తే సాధనలన్నీ, ఈ సాధనలన్నీ మంచి నీళ్ళప్రాయం. సాధనకు సాధకుడు ఉన్నాడు అనుకో, అమ్మని ఉపాసన చేస్తూ వచ్చింది రాత్రి చదువుతూ ఉండేవాడిని. అపరాధ క్షమాపణ చేస్తూ 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 నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని నాకు తెలియదు, చేస్తానని కూడా తెలియదు. ఎందుకని? మంత్రం నో యంత్రం తదపి జనజానే నచాహ్వానం ధ్యానం. నాకేం మంత్రాలు రవే, నాకేం యంత్రాలు రవే, నాకేం తెలియదే, నాకేం తెలుసు, ఏం తెలియదు. మరి ఎట్లమ్మా నన్ను పెద్దవాడు కానీ పక్కకు తీసేస్తావా? అట్లా ఆ అర్థం తెలుసుకుంటూ అపరాధ క్షమాపణ చదువుతూ చదువుతూ ఎట్లా తాదాత్మ్యం చెందాము. అప్పుడు ఇంకా ఏం రావు, చిన్నవాళ్ళం కదా. కానీ అన్ని మంత్రాలు అనేవే.
అన్ని తంత్రాలు అవే, అన్ని యంత్రాలు అవే, ఆమెను ఆశ్రయించినవే అన్ని. ఆమె అనుగ్రహం లభిస్తే చాలు. సాధనలన్నీ మంచినీళ్ళ ప్రాయం. సాధకులు చేసే సాధన అంతా ఆమె అనుగ్రహం కోసమే. ఎవరే సాధన చేసినా అమ్మవారి అనుగ్రహం కోసమే. అది ఇక్కడ చెప్పడం. సర్వ యంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని. మనోన్మని అంటే ఎక్కడెక్కడి నదులు చివరకు సముద్రంలో చేరినట్టు మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు అన్నీ ఆమెనే చేరుతాయి. మనస్సును లోకోత్తరమైన మహోన్నత స్థాయికి తీసుకొని పోయే మనోన్మతికి మంత్రాలతో ప్రయోజనం లేదు. అన్ని సాధనలకు అదే పరమావధి. మనోన్మని అంటే మనస్సును మహోత్తరమైన సాధన తీసుకెళ్లేదని సరే. మనోన్మని అంటే ఉన్మన స్థితి. మనోన్మని అంటే ఉన్మనము అంటే ఉన్మనము అంటే ఉన్మత్త కూడా. అంటే ఓ రకమైన మనస్సు తనలో తాను లీనమై ఉండే స్థితి, బయటికి రాదు. ఇక్కడ మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, ఏముండదు, ఒక ఆత్మనే ఉంటుంది. ఉన్మని స్థితి. ఉన్మత్త అంటారు. బాల ఉన్మత్త పిశాచవతని మహాత్ములంతా అవధూతలు అలా ఉంటారు. దాని ఉన్మత్త మనోన్మని. ఉన్మని అంటే మనసు తనలో తను లీనమైపోయి ఆత్మస్వరూపంగానే ఉంటుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది? సమాధి స్థితి. వాడు మన ప్రపంచంలో ఉండడు. దాన్ని మనోన్మని అంటే అది. అన్ని సాధనలకు అదే పరమావధి. ఏ మంత్రం చేసినా, ఏ తంత్రం చేసినా, ఏ పూజ చేసినా ఆ స్థితి నీలో నువ్వు ధ్యాన స్థితిలో, ధ్యానము ధారణ, ధ్యాన సమాధి, సమాధి స్థితిలో నిలిచిపోయేదనమాట. అది ఇక్కడ చెప్తాం. అన్ని సాధనలు అదే పరమావధి. ఏదో ఒక మూలతత్వం, మహత్తత్వం నుంచి ఉదయించిన దేవుడు తన మూల స్థానాన్ని మర్చి భౌతికమైన ప్రపంచంలో చిక్కుకొని పోతాడు. ఇదే సర్వస్వం అనుకుంటాడు. అతని మనస్సుకు తనువుకు దూరం చేసి తనలో లీనం చేసుకునే మహేశ్వరి పరమశివుని అర్ధాంగి. అది తనలో లీనం చేసేసుకుంటుంది. ఇంకా బయటికి ఏమీ లేకుండా ఏమవుతుంది? మనస్సు, బుద్ధి, శరీరము అన్నీ ఒకే స్థితికి వెళ్తాయి. అది ఉన్మని, మనోన్మని. మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి మురప్రియ. తనుకు మహాదేవి, ఆమె మహాదేవి. ఎవరు? మహాదేవి, మహేశ్వరి, మహాదేవి. మహేశ్వరిగా ఎప్పుడు ఉంటున్నావా? ఈశ్వరుడిలో కలిసిపోయినప్పుడు మహేశ్వరి. ఆయన మహేశ్వరుడు, ఈమె మహేశ్వరి. ఎందుకు మహేశ్వరుడు అన్నాడు? ఈ ప్రపంచంలో ఆయన ఉన్నాడు, ఈశ్వరుడు. ఈమె ఎప్పుడైనా పాపం పిలిస్తే పలకనైనా పిలుస్తుంది. ఆయన అట్లా పలికేవాడు కాదు, ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. మహేశ్వరుడు. ఆమె మహేశ్వరుడితో కలిసినప్పుడు మహేశ్వర అవుతుంది. మహాదేవి. దేవి అంటే देवी అంటే ఇచ్చే బుద్ధి. हम देते हैं वो देवता बोलता है देवी అనే దేవి. ఎప్పుడు అందరికి ఇష్టం ఉంటుంది, ఇచ్చే ఆమె దేవి. మహాదేవి ఆమె. ఈ ప్రపంచంలో ఈ 14 లోకాల్లో ఎవరికి ఎప్పుడు ఏది కావాల్సినా ఆమె ఇచ్చేస్తుంటుంది మహాదేవి. మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ. మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి రూపం కూడా అమ్మవారిదే, లలిత అమ్మవారిదే.
ఆమె అందరికీ మహాలక్ష్మి యొక్క లక్షణం ఏంటి? డబ్బులు కావాలన్న వాడు అందరికీ ప్రసాదించడం, పోషించే లక్షణం, పోషించే లక్షణం కూడా మహాలక్ష్మి. మహాలక్ష్మి మృడప్రియ. మృడప్రియ అంటే మృత్యువును జయించిన మృడునికి ఆమె అంటే చాలా ఇష్టం. మృడు అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు యొక్క అర్ధాంగి కాబట్టి ఆమెని మృడప్రియ. ఆయనకి ఇష్టమైన మృడుడికి ఇష్టమైన మృడప్రియ, మహేశ్వరుడికి ఇష్టమైన ఆమె. మృత్యువును జయించిన వాడు ఆయన, మృత్యుంజయుడు ఆయన. ఆయనకు భార్య కాబట్టి ఆమె మృడప్రియ. మహారూప, మహాపూజ్య, మహాపాతకనాశి, మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారథి. మహారూప. మహారూప అంటే మహారూప మొత్తం ప్రపంచం అంతా ఆమె రూపంగా భావించుకోండి. ఈ మొత్తం అనేక కోటి బ్రహ్మాండాలన్నీ ఆమె రూపమే, ఆమె లోపల నుంచే వచ్చాయి. అప్పుడు ఆ మహారూపం ఇవన్నీ కలిస్తే ఎంత పెద్ద రూపం అవుతుందో. మహారూప. మహారూప, మహాపూజ్య. ఆమె బ్రహ్మాది దేవతలందరూ ప్రతి వాళ్ళు అమ్మను పూజించగానే పనిచేయరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అంతే. అమ్మని పూజించేమన్నా బ్రహ్మ సృష్టి చేయాలి, అమ్మను పూజించి విష్ణువు పూజించాలి, అమ్మను పూజించి శివుడు దయ చేయాలి. ముగ్గురు మూడు పనులు చేయాలంటే ముందర ఆమె దగ్గర నుంచి శక్తి కావాలా. శక్తి రావాలంటే ఆమెను ప్రార్థించాలి కదా. అందుకోసమని శక్తిని ప్రార్థించిన వాడికి శక్తి కొరతే ఉండదు. మహాపూజ. ఎవడైతే అమ్మను పూజిస్తాడో వాడికి ఎనలేని శక్తి వస్తుంది. మహాపూజ్య, మహాపాతక నాశిని. పాతకాలంటే ఆమె ప్రపంచంలోని ఎవ్వరికీ అంతు చిక్కని తన మాయతో ఆమె ప్రపంచంలోని పాపపుణ్యాన్ని నశింపజేస్తుంది. ఎన్ని పాపాలు చేసినా ఆమెకు తన బిడ్డలతో మమకారం తగ్గదు. అంతే కదా. పనులు చేస్తూ దుర్మార్గుడుగా ఉంటాడు వాడు. వాడి తల్లికి మడికి కొడుకు దుర్మార్గుడుగా కనిపిస్తాడు. ఊళ్ళో జనాలందరికీ కనిపిస్తాడు కానీ తల్లికి కనిపిస్తాడు. మహాపాతక నాశిని అంటే పాపాలు వేరు, పాతకాలు వేరు. పాతకాలంటే కొన్ని పాతకం, బ్రహ్మహత్య పాతకం, గోహత్య పాతకం, ఇవన్నీ పాతకాలు. అటువంటివి కూడా ఈ మహాపాతకాలని కూడా అమ్మను స్మరించి అమ్మని ఉపాసన చేస్తే చాలు వాడు నువ్వు ఎప్పుడో చేసినవన్నీ కూడా తీసేస్తున్నాను. మహాపాతక నాశిని తీసి పారేస్తుంది అమ్మ. మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి. అపరిమేయమైన బలంతో మహామాయ, మహాసత్వ అంటే శక్తి, అపరిమితమైన బలంతో, అంతులేని అనురాగంతో మహామహికి ఆమె వెళ్ళలేని ఐశ్వర్యం, పరాక్రమం, బుద్ధి, సిద్ధి ప్రసాదిస్తుంది. ఎవరికి? మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి. వాళ్ళకు ఈ మాయలో పడిపోయిన వాడిని కూడా ఆమె బయటికి తీస్తుంది. ఆమెను తలుచుకుంటే చాలు మాయలో పడిన వాడిని కూడా ప్రపంచంలోని పాపపుణ్యాన్ని నశింపజేస్తుంది. ఎన్ని పాపాలు చేసినా ఆమెకు తన బిడ్డలపై మమకారం తగ్గదు. మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధిర్, మహాసిద్ధిర్, మహాయోగీశ్వరేశ్వరి, మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగక్రమ రాజ్య, మహాభైరవ పూజిత, మహేశ్వర, మహాకల్ప, మహాతాండవ సాక్షిణి, మహాకామేశమైషి, మహాత్రిపుర సుందరి, చతుషష్ఠోపచారాఢ్య,
చతుషష్టి కళామయి మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల. మహాభోగాలు ఏమేంటి? అంతులేని అనురాగంతో ఆమె వెలలేని ఐశ్వర్యం, పరాక్రమం, బుద్ధి, సిద్ధి ప్రసాదిస్తుంది. ఎవరికి? అమ్మను పూజించేవాడికి. నువ్వు కోరుకోకుండా ఆమె ఇస్తుంది అన్ని. ఏమేంటి? మంచి బుద్ధి, మహాబల, విపరీతమైన ఆత్మబలం. బలం అంటే కండబలం కాదు, ఆత్మబలాన్ని ప్రసాదిస్తుంది. మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగి. బుద్ధి అంటే మహాబుద్ధి, ఉదారమైన బుద్ధి, మహాబుద్ధి. మహాసిద్ధి, మహాత్ములు ఏది తలుచుకుంటారో వాళ్ళు అది చేయగలరు. సిద్ధి అంటే అది సంకల్ప బలం. వాళ్ళు ఒక మంచి పని చేయాలని అనుకుంటే చాలు, అది ఆగకుండా జరుగుతుంది విపరీతంగా. మహాబుద్ధి, మహాసిద్ధి. మంచి బుద్ధితో మహత్కార్యాలు చేయాలంటే సామాన్యమా? ఆమె కలిగిస్తుంది, అది చేసే శక్తిని ప్రదానం చేస్తుంది. మహాసిద్ధి, తలుచుకున్న కార్యం చేసేటట్టు. సిద్ధి అంటే చాలా ఉన్నాయి సిద్ధులు, మీకు తెలిస్తే అష్టసిద్ధులు. అణిమా సిద్ధి, లైమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వశిష్ఠ సిద్ధి, ప్రాఖ్యా బుద్ధి సిద్ధి, 8 సిద్ధులు. ఈ సిద్ధులన్నీ ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క రకమైన విశిష్టమైన గుణాలు ఉంటాయి. ఇవన్నీ మహాత్ముల దగ్గర అన్నీ ఉంటాయి. వాళ్ళకి అన్ని సిద్ధులన్నీ వస్తాయి కానీ కనిపించరు, పిచ్చివాడలాగా ఉంటారు. ఆ సిద్ధులు వెంబడి వెళ్ళకూడదు. ఎప్పుడైతే మాయకు పడి సిద్ధులు వెంబడి వెళ్ళిపోతారో వాళ్ళు బోల్తా కింద పడిపోతారు, భ్రష్టులు అయిపోతారు, సాధనలో నుంచి పక్కకి వెళ్ళిపోతారు. సిద్ధులు వచ్చినట్టు కూడా తెలియకూడదు బయట ప్రపంచాలు. అయితే లోక కళ్యాణం కోసం వాళ్ళు చేస్తారు కానీ ఈ ప్రపంచంలో ఇరుక్కోరు. లోక కళ్యాణం చేసినా ఇరుక్కోరు. దైవ కార్యాల కోసం చేసుకున్నా వాళ్ళు సిద్ధం ఉన్నట్టు బయటికి కనిపించదు, వాళ్ళు చేయగలరు. కానీ వచ్చినట్టు మహాసిద్ధి, అమ్మను పట్టుకుంటే మంచి బుద్ధి వస్తుంది. పెద్ద పెద్ద బుద్ధులు అనమాట, చిన్న బుద్ధులు కాదు, పెద్ద బుద్ధులు, ఉదారమైన బుద్ధి, మహాసిద్ధి. పెద్ద ఏ పని చేయగలనన్నా చేయగలరు అన్నమాట వాళ్ళు. మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగీశ్వరేశ్వరి. మహాయోగులు ఎవరు? మహాయోగీశ్వరేశ్వరి. యోగులకు యోగేశ్వరాన్ని. యోగులు ఎంతమంది? చాలా మంది ఉన్నారు యోగులు. జనక సనానందాలు, జనత్ కుమారుడు, నారదుడు, వీళ్ళంతా పెద్ద పెద్ద యోగులు. ఈ యోగులందరూ కూడా ఆమె యోగేశ్వరి, అధిష్టాన చక్రవర్తి. ఆమెకు ఎవరి మీద అనురాగం లేదు. మాయకు దూరంగా తనకు తానే అధీశ్వరిగా ఆమె అనురాగంతో బుద్ధి సిద్ధి ప్రసాదిస్తుంది. భోగభాగ్యాలతో కూడా యోగ శక్తిని కూడా అనుగ్రహిస్తుంది. ఎవరికి? ఉపాసకుడికి, సాధకుడికి, తన దగ్గర వచ్చిన పిల్లలకు. అమ్మను చూస్తూ చూస్తూ అమ్మలాగా మారిపోతారు, వాళ్ళకి అనుగ్రహిస్తుంది అనమాట. పరమేశ్వరుని యోగేశ్వరుడైన కృష్ణ పరమాత్మ తన గీతలో ప్రబోధించిన మహాయోగానికి అధీశ్వరి కావటం వల్ల పరమేశ్వరిని మహాయోగేశ్వరి అని కొనియాడుతారు. మహాయోగేశ్వరులకు ఆమె అధీశ్వరి. సర్వవాగీశ్వరుడైన శ్రీ మహావిష్ణువు ఈ నామంతో స్ఫురిస్తాడు. గీతా సప్తసతికి దుర్గా సప్తసతికి భేదం లేనట్టే. గీతా సప్తసతి అంటే భగవద్గీత 700 శ్లోకాలు, దుర్గా సప్తసతి 700 శ్లోకాలు. ఈ రెండింటికి భేదం లేనట్టే సర్వవాగీశ్వరుడైన యోగేశ్వరునికి, సర్వయోగేశ్వరేశ్వరైన పరమేశ్వరికి భేదం లేదు. అది మహాయోగేశ్వరేశ్వరి.
మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత. గొప్ప గొప్ప తంత్రాలు. తంత్రాలంటే ఇందాక చెప్పుకుంటే శ్రీదేవి కనకమాల వామకేశ్వర తంత్రే తంత్రం అది. మళ్ళీ ఇంకో చోట కూడా ఏదో ఉంది తంత్రాలు కొన్ని, రుద్రయామల కౌశలే, ఇవన్నీ తంత్రాలు. మన పూజా ప్రకరణ ఈ కలాపాలన్నీ కూడా ఓ తంత్రం. వీటిని తంత్రాలు అంటారు. గొప్ప గొప్ప తంత్రాలు. మంత్రాలంటే మీ అందరికీ తెలుసుగా. యంత్రాలంటే శ్రీచక్రం. శ్రీచక్రంలో రకరకాల మేరువులు ఉంటాయి, భూప్రస్థారం ఉంటాయి, 3-4 రకాల శ్రీచక్రాలు ఉంటాయి. ఒక రకమే ఎత్తుగా ఉంటాయి పాలరాలు స్ఫటికంతో, కొన్ని నేల మీద ఉన్నట్టుంటాయి, కొన్ని మధ్యస్థంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి శ్రీచక్రాలు. ఇవే కాకుండా సుదర్శన చక్రం, మత్స్య యంత్రం, ఇవన్నీ యంత్రాలు. సుదర్శన యంత్రం, మత్స్య యంత్రం, ఇవన్నీ యంత్రాలు. ఈ యంత్రాలే కాకుండా మంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు. తంత్రాలంటే చెప్పాను ఇందాక పూజా ప్రకరణలు, ఇవన్నీ తంత్రం. మంత్రాలంటే మీ అందరికీ తెలుసు, ఉపదేశం చేయించుకొని చేసే మంత్రాలు, ఉపదేశ మంత్రాలు. ఇవి కాకుండా యంత్రాలు. ఇప్పుడు చెబుతున్నా సుదర్శన యంత్రం, శ్రీచక్రం, ఇవన్నీ యంత్రాలు. మహేశ్వరు, ఇవన్నీ మహేశ్వరులో లీనమైపోయేవి. ఎన్ని మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు అన్నీ అమ్మవారిలో కలిసిపోయేవి. నువ్వు ఏ విధంగా చేసినా చాలు అన్నీ ఆమె దగ్గరికి వెళ్ళిపోతాయి. మహాయాగం చేస్తేనే కానీ ఆమె అనుగ్రహం లభించదు. మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత. మహాయాగం ఎప్పుడు చేశాడు ఆయన? కల్పాంతంలో పరమశివుడు మహాభైరవ రూపంలో ఈ పరమేశ్వరునే పూజించి మహేశ్వరుడు మహాకల్పం ముగిసిన ప్రళయకాలంలో మహాతాండవం చేస్తూ ఉంటే ఆయన ప్రక్కనే ఉండి మహేశ్వరుడు వినోదంగా అన్నిటికీ చూస్తుంటుంది. మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత. మహాభైరవుడు అంటే శివుడి చేత పూజింపబడింది ఆమె, ఈ ప్రళయం తెప్పించి మొత్తం ముంచటానికి. మహాయాగం అది. ఆ మహాయాగం చేయాలంటే ఆయన ఆమెను మహాభైరవుడుగా పూజించాడు. మహేశ్వర మహాకల్ప, మహాతాండవ సాక్షిని. మహేశ్వరుడు ఈ మహాకల్పం అంటే చెప్పా కదా, అన్ని యుగాలు అయిపోయినాయి. మాత్రం ప్రళయంతో మాత్రం మునిగిపోవాలి. మునిగిపోయేటప్పుడు ఎవరు దానికి సాక్షి? ఆమె. మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత, మహేశ్వర మహాకల్ప, మహాతాండవ సాక్షిని. ఆయన తాండవం చేసి మొత్తం ముంచేటప్పుడు ఎవరయ్యా సాక్షి అంటారంటే ఆమె చూస్తూ కూర్చున్నది. ఆమె ఒక్కటే సాక్షి, ఇంకెవరు లేరు. మహాకామేశ మహిషి, మహాత్రిపుర సుందరి. ఆమె తప్ప ఆ సమయంలో ఆ ప్రళయ తాండవాన్ని చూసేందుకు మరెవ్వరూ మిగలరు కూడా. మహాకామేశ్వరుని పట్టమనిషి త్రిపుర సంహారాన్ని కూడా అలాగే విలక్షణ సౌందర్య భావంతో తిలకించింది. త్రిపుర సంహారం అంటే ఈశ్వరుడు త్రిపురాంతకుడుగా. త్రిపురాలు దాని పెద్ద కథ ఉంది. 3 రాక్షసులు ఉంటారు, వాళ్ళు కదిలే యంత్రాల్లో కూర్చుని ఉంటారు. ఇంకా వాటిని అవి కదులుతూ ఉంటాయి, ముగ్గురిని చంపాలి. ఆ త్రిపురాసురులను సంహరించిన వాడు ఈశ్వరుడు. ఆయన యొక్క భార్య కాబట్టి ఆమె ఆయన యొక్క పట్టమనిషి. త్రిపుర సంహారాన్ని కూడా ఇలాగే విలక్షణ సౌందర్య భావంతో తిలకించింది అమ్మవారు. అప్పటి నుండి ఆమెకు మహాత్రిపుర సుందరి అనే పేరు వచ్చింది. మహాకామేశమహిషి, మహాత్రిపుర సుందరి. ఇంకో లక్ష్యంగా ఏంటంటే త్రిపురాలంటే ఏంటంటే మనసు, బుద్ధి, మనస, వాచ, కర్మణ. ఈ 3, మనసు, బుద్ధి, శరీరం. ఈ త్రిపురాలు 3. ఈ 3టిని కంట్రోల్ చేసి మీ లోపలికి తిప్పుకుంటే ఆమె త్రిపుర సుందరి. ఇవి 3 త్రిపురాలు. ఇట్లా 3 ఉండేవన్నీ అమ్మ స్వాధీనం చేసుకోవటం. అప్పుడు ఏమవుతుంది? త్రిపుర సుందరిగా ఉంటుంది ఆమె. ఆమె చూసిన త్రిపుర సౌందర్యంలో
అనేకములైన త్రిశాలయాలు ఉన్నాయి. ఇచ్చా జ్ఞాన కర్మ, ఇప్పుడు నేను చెప్పింది అదే. ఈ మూడింటి అపురూప సౌందర్యమే మహాత్రిపుర సుందరి. మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. చతుష్షష్టోపచారాఢ్య చతుష్షష్టి కళామయి. ఇచ్చా జ్ఞాన క్రియ సౌందర్య నిధి అయిన మహాత్రిపుర సుందరిని సౌందర్య ఉపాసకులు అని అంటే అమ్మవారి ఉపాసకులు ఏం చేస్తారు? 64 ఉపచారాలతో పూజిస్తారు. ఎన్ని ఉపచారాలు చేసినా మనస్సు తృప్తి కాదు. మహాలావణ్య సేవది కదా ఆమెలో 64 కళలు ఉన్నాయి. ఈ 64 కళలలో ఒక్కొక్క కళకు ఒక్కొక్క కైంకర్యం ఉపచారం చొప్పున 64 ఉపచారాలతో భక్తులు ఆమెను సేవిస్తారు. ఇలా 64 రకాల ఉపచారాలు చేసేందుకు యోగిని గణాలు చతుష్షష్టోపచారాఢ్య చతుష్షష్టి కళామయి. 64 కళలు అంటే ఏమేంటుంటాయి? చిత్రలేఖనం, భరతనాట్యం, తర్వాత ఇంకా అట్లా 64 కళలు. దానిలో దొంగతనం కూడా ఒక్కడే. ఇట్లా 64 చోర కళ. ఈ 64 కళలతో ఆమెను ఉపచారం చేయటం. చతుష్షష్టోపచారాఢ్య చతుష్షష్టి కళామయి మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత. అంటే ఇలా 64 రకాల ఉపచారాలు చేసేందుకు యోగిని గణాలు 64 సమూహాలుగా ఏర్పడి ఆమెను ఆరాధిస్తారు. ఇందులో ఒక రహస్యం ఉంది. ఏందయ్యా రహస్యం? సామాన్యంగా చంద్రుణ్ణి 16 కళలతో నిండిన కళా ప్రపూర్ణిగా భావిస్తారు. 16 కళలతో ఉంటారు. ఆ 16 కళలు ఏంటి? చంద్రుడు సహజంగా మనస్సుకు సంబంధించిన వాడు. మనస్సుతోనే మనోన్మణిని సేవించాలి. ఇందాక మనోన్మణి సంగతి చెప్పా కదా. చంద్రుని 16 కళలు 15 తిథులలో క్రమంగా వికసించి పౌర్ణమి గడియలో పరిపూర్ణత చెందుతాయి. పౌర్ణమి నాడు అంటే ప్రతి తిథికి 4 సంధ్యలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఈ 4 ఉంటాయి. ఇలా నిత్యం కాల రూపంలో కనిపించే 4 సంధ్యలు చంద్రకళ పరిపూర్ణంగా ఒక ఆవృత్తిని పూర్తి చేసేసరికి 64 కళలుగా కనిపిస్తాయి. కాలమే కళ. సూర్యచంద్రుడు కాలానికి కారదులు. అందులో చంద్రుడు కాలాన్నే కాక మనస్సును కూడా నడిపిస్తాడు. అందువల్లనే కాలకళా స్వరూపిణి అయిన కళామయిని 64 ఉపచారాలతో సేవిస్తారు. ఇదే కాకుండా ఉపచారాలు నా దగ్గర 64. ఈసారి అదే అనుకుంటున్నా, మన లలిత పూజా కదంబంలో వేద్దామని. ఊర్మిళ కాంచీ దామకసూత్రం కల్పయామి నమః, ముక్తావళిం కల్పయామి నమః, కేయూరహారం కల్పయామి నమః. అట్లా 64 ఉపచారాలు ఉన్నాయి. అద్రవ్యావళం కల్పయామి, ఊర్మిళావళం కల్పయామి, కాంచీదామకట్సూత్రం కల్పయామి. అట్లా 64 ఉన్నాయి. ఉష్ణోదక స్నానం కల్పయామి, ధూపం కల్పయామి. అన్నీ అర్థానికి కూడా ఉంది. దానికి ఏదో అంటారు సాంస్క్రిట్లో. అన్నీ 64 ఉపచారాలు ఉన్నాయి. చతుష్షష్టోపచారది ఆ ఉపచారం. మునుపు చేసేవాళ్ళం. ఇప్పుడు అత్తయ్య గారి వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు చేయటల్లా. ఈ పుస్తకం వచ్చిన తర్వాత చెప్పలా, బయటికి చెప్పలా. మొన్న అనుకున్నా నేను 64 ఉపచారాలు కూడా తీసేస్తే బాగున్నది. అది 64 ఉపచారాలు. 64 కోటి దేవతలు ఒక్కొక్క దానికి. ఇంకో అర్థం ఏంటంటే శ్రీచక్రం ఉంటుంది కదా. శ్రీచక్రం అందరికీ తెలిసిందే కదా. ఒక్కొక్క ఆవరణంలో ఇంతమంది దేవతలు ఉంటారు, యోగిని దేవతలు. వాళ్ళు మొత్తం కలిపితే 64 కోట్ల యోగిని దేవతలు అవుతారు. వీళ్ళందరూ అమ్మవారిని మహాచతుష్షష్టి కోటి యోగిని గణ సేవిత. ఈ యోగిని గణాల చేత ఆమె పూజింపబడుతుంది. అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా.
రోజుకి 4 సంధ్యలు, ఈ 4 సంధ్యలు 16 నాళ్ళు 64 కళలు. మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాకర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. అందువల్లనే కళాస్వరూపిణైన కళామయిని 64 ఉపచారాలతో మనువు చెప్పిన మంత్రంతో ఆరాధించడం జరుగుతున్నది. చంద్రమండలంలోని మధ్య భాగంలో నివసించే చంద్రకాంతను ఆరాధించేందుకు చంద్ర విద్య చక్కగా ఉపయోగపడుతుంది. చంద్ర విద్య అంటే దీనిలో 12 మంది అమ్మవారిని ఉపాసించిన అమ్మవారిని ఉపాసించిన వాళ్ళు ఋషులు, వాళ్ళు ఋషులే కాదు అందరూ ఉపాసకులు. ఎవరెవరంటే ఆ 12 మంది చంద్రుడు, కుబేరుడు, తర్వాత మనువు, లోపాముద్రాదేవి, తర్వాత మన్మధుడు, అగస్త్యుడు, అగ్నిదేవుడు కూడా, సూర్యుడు, ఇంద్రుడు, కందుడు, సతీదేవి, దుర్వాసుడు. వీళ్ళందరూ అమ్మవారిని ఉపాసించిన వాళ్ళలో ముఖ్యులు. వాళ్ళల్లో మనువు ఒకడు. ఈ మనువు ఉపాసించిన విద్య పేరు మను విద్య. చంద్రుడు ఉపాసించిన విద్య పేరు చంద్ర విద్య. ఇలా మనువు చెప్పిన మంత్రంతో ఆరాధించడం జరుగుతున్నది. చంద్రమండలంలోని మధ్య భాగంలో నివసించే చంద్రకాంతను ఆరాధించేందుకు చంద్ర విద్య చక్కగా ఉపయోగపడుతుంది. చంద్ర విద్యను ఆవిష్కరించిన ఋషి పేరు కూడా చంద్రుడే. ఈ మంత్రాన్ని ప్రసాదించిన మహర్షికి, మను విద్యను సాధించిన మనస్సుకి ఇక్కడ ఇద్దరికి సమాన అధికరణం కుదిరింది. అందరూ సమానమే. అమ్మను పూజించిన వాళ్ళలో ఒకరు ఎక్కువ ఇంకో తక్కువ లేదు, అందరు సమానమే. చంద్రకళలు అంటే అందరికీ తెలుసుగా చంద్రుడి యొక్క వెన్నెల. చంద్రకళలు చంద్రమండల మధ్యగా వెన్నెల నాడు చంద్రుడిలో పూర్తి పున్నమి నాటి చంద్రుడిలో అమ్మవారి రూపం మండల మధ్యగా అంటే ఆ చంద్రుడి తేజస్సులో అమ్మవారు ఉందిట. అందుకని పౌర్ణమి పూజ ఎందుకు చేస్తున్నాం మనం? పౌర్ణమి నాడు 64 కళలతో చంద్రుడిలో ఆమె ఉంటుందని. చంద్రమండలంలో నివసించే అందాల రాజు పరమేశ్వరి చారుహాసిని. చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాధర. చారుహాసిని అంటే అందమే కాదు, అందాల రాశి అనే చిరునవ్వుతో ఉంటుంది చారుహాసిని. అందమైన నవ్వుతో కూడుకొని సౌందర్యంతో కూడుకున్న స్వరూపం చారుహాసిని. చరాచర చంద్రకళను తామలో ఇమడుచుకున్న ఈ చంద్రకాంత చరాచర జగత్తును శాసిస్తుంది. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. చరాచర జగన్నాథ అంటే చలించేది, చలించనివి. ఇక్కడ చలించడం ఏమున్నాయి? పర్వతాలు, అవి చలించటల్లా. ఈ చరాచర చరిత్రవి మనుషులు, జీవులు, అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ మాత్రం ఈ బ్రహ్మాండాల 14 లోకాల్లో అన్నీ ఉన్నాయి. కొన్ని పర్వతాలు ఉన్నాయి, కొన్ని తాణువులుగా ఉన్నాయి, కొన్ని అన్నిటికీ చరాచర చలించడానికి చలించేదానికి రెండింటికి ఆమె అధిష్ఠుడు. జగన్నాథ్ అంటే జగత్తును, నాథ అంటే పోషించేది ఆమె. చక్రరాజ నికేతన. చక్రరాజం అంటే శ్రీచక్రమే. చక్రరాజు అన్ని చక్రాల్లో యంత్రాల్లో ఉన్నతమైనది శ్రీచక్రం. ఆ చక్రరాజ నికేతన అంటే శ్రీచక్రంలో పైన సుమేరు మధ్య శృంగస్థ, అక్కడ పైన మేరులో పైన బిందు స్థానంలో ఉండేది, త్రికోణం మధ్యలో ఉండేది ఆమె చక్రరాజ నికేతన. అక్కడ ఉండే ఆమెను చెప్పడం ఇక్కడ.
చక్రరాజమైన శ్రీచక్రంలో నివసించే శ్రీమాత ఈ చంద్రకాంతి. పార్వతీ పద్మనైన పద్మరాగ సమప్రభ. పర్వతరాజైన హిమవంతుడికి ముద్దుల పట్టిగా పుట్టి పరమేశ్వరుని ప్రేమకు పాత్రురాలైన పార్వతి కూడా ఈమెయే, అమ్మవారే. విచ్చుకొన్న పద్మాల వలె విప్పారిన కన్నులతో విశాలమైన విశ్వాన్ని ఆమె తేరిపార చూసేసరికి ఆమె నయనాల నుండి పద్మరాగాలు ప్రసరిస్తాయి. పద్మరాగాలంటే మనం చెప్పుకున్నాం, అక్కడ కాదు, గురువిందమణి మణులు ఆమె కళ్ళ నుంచి జల 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 రాలుతున్నాయట మణులు. విచ్చుకున్న పద్మాల వలె విప్పారమైన కన్నులతో విశాలమైన విశ్వాన్ని ఆమె తేరిపార చూసేసరికి ఆమె నయనాల నుండి పద్మరాగాలు ప్రసరిస్తున్నాయట. ఆ తడుపులతో ఆమె కళ్ళను దగ్గర నుంచి ఆ కిరణాలని ప్రసరిస్తున్నాయి. అది ఆమె వెడల్పైన కళ్ళుల నుంచి ఆ పద్మరాగ మణులలాగా ఆమె కళ్ళల్లో నుంచి తేజస్సు ప్రకటన అవుతుంది. తేజస్సు కిరణాలు, తేజస్సుతో కూడుకున్న కిరణాలు ప్రసారం అవుతున్నాయి. అటువంటి స్వరూపాన్ని గురించి ఇక్కడ చెప్పారు. పద్మరాగాలంటే అవి ఆమె కళ్ళ నుంచి అటువంటి కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన స్వరూపిణి. పంచప్రేతాసనాసీన అంటే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశానుడు, సదాశివుడు దిగ్భ్రమ చెంది నిశ్చేష్టులైపోయినారు. ప్రేతాలవి ఎందుకంటే వాళ్ళలో ఎనర్జీ లేనప్పుడు, శక్తి లేనప్పుడు అవి ప్రేతాల్లాగా ఉంటాయి. అటువంటి పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి. పంచబ్రహ్మలు ఎవరు? మళ్ళీ బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశానుడు, సదాశివుడు దిగ్భ్రమ చెంది నిశ్చేష్టులైపోయినారు. అంటే శక్తిహీనులైనారు, స్తంభించిపోయి ఉన్నారు. వాళ్ళల్లో నేల, నీరు, వెలుతురు, గాలి, ఆకాశం అన్నీ ఆమె ఆజ్ఞను శిరసావహించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఏవి అవి? పంచబ్రహ్మలు ఎవరంటే వాళ్ళ 5. పంచప్రేతాసనాసీన అంటే వాళ్ళ ఆసనంగా వేస్తున్నప్పుడు వాళ్ళలో శక్తి లేదు, అమ్మవారు ఉంది. కానీ ఇవన్నీ పోయి కలిసాయి, పంచభూతాలు కలిసేటప్పటికి ఆ భూతాలు ఆసనంగా ఉంటారు. అంటే ఈ ప్రపంచాన్నంతా 14 లోకాలని ఆసనంగా వేసుకొని కూర్చోవచ్చు. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన అంటే ఆమె ఆజ్ఞను శిరసావహించేందుకు పంచబ్రహ్మలకు పంచభూతాలకు ఆమె అధీశ్వరి. ఆమె అనుగ్రహం లేకుండా అవి నిష్ప్రయోజనం అయిపోతాయి. ప్రపంచానికి ఆమె ప్రాణం. ఈ ప్రపంచాన్ని నడవాలంటే ఆమె ఉండాలి. ఆమె చూస్తూ ఉంటే వీళ్ళు కదులుతూ ఉంటారు. బిడ్డ పెట్టాలన్నా భగవంతుడు కనుదరవలేదా అంటారు. వాళ్ళు చూస్తేనే పుట్టాలని భగవంతుడు చూసుకుంటే పుడతారు, కానీ మనం అనుకుంటే ఏం పుట్టరు. అన్ని రెడీగా ఉంటాయి, బిడ్డలు పుట్టరు. భగవంతుడిదే ఉంటేనే. అది ప్రపంచానికి ఆమె ప్రాణం. పంచబ్రహ్మ స్వరూపిణి అయిన పరమేశ్వరి పరమానంద రూపిణి. ఆమె వలన లభించే ఆనందం, ఆమె అనుభవించే ఆనందం సామాన్యమైన ఆనందం కాదు, అది చిన్మయ ఆనందం. ఆమె చిద్రూపిణి, చిదగ్ని గుండ నుంచి ఆవిర్భించింది కనుక ఆమె చిన్మయి. చిత్ ప్లస్ శక్తి, శక్తి వల్ల లభించే విజ్ఞానం ఆమెలో ఘనీభవించి ఉంటుంది. పంచప్రతాసం చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. విజ్ఞాన ఘనరూపిణి అంటే జ్ఞానమంతా ఆమె స్వరూపంగా, విజ్ఞానమంతా ఆమె స్వరూపమే. ఎక్కడ శాస్త్రజ్ఞానం ఉంటే అంత అమ్మ స్వరూపమే. విజ్ఞాన ఘన స్వరూపిణి. జ్ఞానమంతా ఆమెదే, ఎక్కడెక్కడదంతా ఆమెదే. విజ్ఞానం ఆమెలో, చిశక్తి వల్ల లభించే విజ్ఞానం ఆమెలో ఘనీభవించి ఉంటుంది.
నువ్వు చదువుకుండే కొద్దీ వస్తూ ఉంటాయి. ప్రపంచంలో కూడా అంతే. ప్రపంచంలో అన్నీ నిశ్చితంగా లోపల ఘనంగా ఉంటాయి. వాటిని ఏ శాస్త్రజ్ఞుడి వల్ల కనుక్కొని బయటకు వస్తున్నాయి. అది లోపల నిశ్చితంగా ఉంది ఘనీభవించి. దాని తెలివితేటలతో సాధనతో శాస్త్రజ్ఞులు విజ్ఞానంతో తెలుసుకుంటున్నారు. లేకపోతే వాటికి అదుగా విజ్ఞానంగా అనుభవించి ఉండేది విజ్ఞాన ఘన రూపిడి. ఆ రూపం కూడా ఆమెదే. అది ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.